హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్. నన్ను ఎప్పటికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నేను రిక్వెస్ట్ అన్న అవసరం కొంచెం షేర్ కూడా చేయండి, లైక్ చేయండి అన్న. ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్లే, కెమిస్ట్రీలో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్లు అన్న చూసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్లో పడింది క్వశ్చన్, ఇంపార్టెంటే. చిన్న క్వశ్చన్ అన్న రిపీట్ అవుతున్నాయి. చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాజ్ 3 షెల్ విత్ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అట. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 2 ఉన్నాయి, 3 షెల్స్ ఉండాలట. కింది వాటిలో ఏది 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్తో 3 షెల్ను కలిగి ఉంటుంది? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 2 ఉండాలి, 3 షెల్ ఉండాలట. ఎలా ఉంటుంది? క్లోరినా, సిలికానా, ఎంజియా, పియా? అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు లెర్న్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అక్కడ ఆప్షన్లు ఇచ్చానన్న, సింపులే, ఎలిమినేషన్ మాత్రం వాడాలి అంతే, డైరెక్ట్గా ఆన్సర్లు ఉండవు కదా. క్లోరిన్ చూద్దానన్న. అటామిక్ నెంబర్ క్లోరిన్ ఎంత? 17. అంటే 1s2 2s2 2p6 10 అయిపోయిందా? 17 రావాలి కదా. సో 3s2 3p5. చూద్దాం, అడిగింది ఏంటట, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ హ్యాజ్ 3 షెల్స్. ఇందులో 3 షెల్స్ ఉన్నాయి, 1 2 3 షెల్స్ ఉన్నాయి విత్ 2 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉండాలా. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 2 ఉండాలా. అంటే ఇందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 7 ఉన్నాయి, అంటే తప్పు, ఇది కాదు. సిలికాన్ ట్రై చేయి. సిలికాన్ అటామిక్ నెంబర్ అంతా 14. అంటే 1s2 2s2 2p6 10 అయిపోయిందా? 3s2 3p2. ఇది కూడా 4 ఉన్నాయి, 10 కదా. సో 3s అంటే షెల్ 3 ఉన్నాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 2 ఉండాలా. సో 2 ఉండాలంటే ఇది కూడా కాదు, అంతే కదా. ఇప్పుడు మెగ్నీషియం ట్రై చేయి. సో అలాగే వచ్చిందే, మెగ్నీషియం ఎంత? 12. 14 తక్కువనే కదా, సేమ్ అన్న. సో 1s2 2s2 2p6 2 షెల్ అయిపోయి, మూడవ షెల్ పేరు 3s2. దిస్ ఈజ్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్న. 3s2 అంటున్నావా అంటేనే 3 షెల్ ఉన్నాయి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 2 ఉన్నాయి అన్నమాట. సో కనుక దిస్ ఈజ్ ద ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ట్రై చేసుకో. నెక్స్ట్ నీకు కావాల్సింది పీ కావాలి కదా. పాస్ ప్లస్ పరమాణు సంఖ్య ఎంత? 15. 15 అయితే 5 వచ్చేస్తాయి. అంటే 1s2 2s2 2p6 3s2 3p3 ఇంటి కదా. 5 ఉన్నాయన్నా, అది కావాల్సి కావాలి. సింపుల్ అయినా ఇలాగా 20 లోపిస్తే ఈజీ. 1 7 7 ఉంటే ఎలక్ట్రాన్లు, 1 4 4 ఉంటే ఎలక్ట్రాన్లు, 1 2 2 ఉంటే ఎలక్ట్రాన్స్, 1 5 5 ఉంటాయి. అడిగింది ఏంటట? 2 ఉండాలి. సో 3 షెల్స్ ఉండాలి, 2 ఎలక్ట్రాన్స్ అంటే ఆన్సర్ ఏంటి? మెగ్నీషియం. 4 ఉండాలంటే సిలికాన్, 7 కావాలంటే క్లోరిన్, 5 కావాలంటే ఫాస్ఫరస్. అడిగింది ఎంజెడ్గా కదా, 2 అడిగానన్నా, అది పెట్టాలి. ఇవన్నీ తప్పులు, ఇదో రేట్ చెప్పాలి. ఏదో రేటు మెగ్నీషియం రేట్ దానికి అయితే మాత్రము ఏదైనా అడగవచ్చు. 3 షెల్స్ ఉండాలి, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 7 ఉండాలంటే ఆన్సర్ క్లోరిన్, 4 ఉండాలంటే ఆన్సర్ సిలికాన్, 2 ఉంటే మెగ్నీషియం అని చెప్తాము, 5 ఉంటే ఫాస్ఫరస్ చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతానన్నా. సో అన్నీ రాసుకుంటే ఉపయోగపడతాయి, మరి మీ ఇష్టం, యాజ్ అ విష్. ఓకేనా? లాక్ చేస్తున్నాను, రాసుకున్నాను. నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్ విచ్ హ్యాస్ an electron configuration of 287. 287 అడుగుతున్నాడు. 2 8 7 ఎలక్ట్రాన్ విన్యాసం కలిగిన మూలకం పేరేంటి? ఒక మూలకం పేరు చెప్పాలట. అక్కడ విన్యాసం ఇచ్చాడు 2 8 7. 2 అంటే ఏంటి? 1s2. 8 అంటే ఏంటి? 2s2 2p6 అంతే కదా. 7 అంటే ఏంటి? 3s2 3p5 నన్ను. అలాగే నేర్చుకోవచ్చు. ఈ విన్యాసము దేనికి ఉంటుంది? లేకపోతే కలిపే 2 8 ఎంత? 10 17 ఎంత? 17. 17 అంటే which ఎలిమెంట్? ఎస్, క్లోరిన్ ఎలిమెంట్. క్లోరిన్ ఉందా ఆప్షన్లో? చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 17 రావాలి, ఇలా ఉండాలి. కార్బనా, హైడ్రోజనా, క్లోరినా, హీలియమా? ఎస్, క్లోరిన్, అంతే కదా. ఇప్పుడు కార్బన్ నెంబర్ ఎంత? 4. హైడ్రోజన్ నెంబర్ ఎంత? 1. క్లోరిన్ ఎంత? 17. హీలియం నెంబర్ ఎంత? హీలియం 2. ఎక్కడ ఉందన్నా? సో క్లోరిన్ ఈజ్ ద రైట్ అని చెప్పాలి. క్లోరిన్ రైట్ అని చెప్పాలి. క్లోరిన్ అన్న, సో 17 చెప్తాము, అంతే. దేనికైనా
ఇలా ఇస్తే టోటల్ చేసేయడమే. టోటల్ నెంబర్ని ఏమంటాం? అటామిక్ నెంబర్ అని గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రాన్ సంఖ్యను ఏమంటాం? పరమాణు సంఖ్య. ఇంకో మూలకాలకి ఏమంటాయి? పరమాణు సంఖ్యలు ఉంటాయి. సింపుల్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకేనేనా? ఇది కూడా మన ప్రీవియస్ క్వశ్చనే, ఆర్ఆర్బి గ్రూప్ డిలో పడింది. ఇగో లేటెస్ట్ క్వశ్చన్ 2022. హీలియం తప్ప అన్ని జడవాయువుల యొక్క అవుటర్ మోస్ట్లో ఉండే ఎలక్ట్రాన్ సంఖ్య కావాలి. తెలుసు, వెల్ నోన్ ఇది. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ద నోబుల్ గ్యాస్ అంటున్నాడు. ఎక్సెప్ట్ హీలియం అంట, ఎక్సెప్ట్ హీలియం. అసలు నోబుల్ గ్యాస్ అంటే ఏంటి సార్? which atoms have 8 electrons in the outermost orbit, that is called octa configuration. తెలుసు మీకు? అష్టక విన్యాసం అంటే ఏంటి? ఏ మూలకంలో అయితే బాహ్య స్థాయిలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయో ఆ విన్యాసం ఏమంటాం? అష్టక విన్యాసం అంటాం. ఆ మూలకాలే జడవాయు మూలకాలు. సో జడవాయు మూలకాలు అంటేనే ఏ విన్యాసం ఉంటుంది? చివరిలో NH2 ఉంటుంది. ఇది దేనికి ఉండదు? హీలియంకి ఉండదు. ఎక్సెప్ట్ హీలియం అన్న. హీలియం ఉన్నవే 2 కదా, 2 కనుక 1s రాస్తాము. which elements have 8 electrons in the outermost orbit, that is called octa configuration అంట. దాన్ని కాల్ ఏమంటాం? ఆక్టా కన్ఫిగరేషన్ అంటాము. అంటే 8 ఎలక్ట్రాన్ ఉండాలా, దాన్ని ఏమంటాం? అష్టక విన్యాసం అంటాం. అడిగింది అదే కదా. how many number of electrons there in the outermost shell of the noble gases అట, except helium. ఎన్ని ఉండాలా? 8 ఉండాలి. దీన్ని ఏమంటాం? ఆక్టా కన్ఫిగరేషన్, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంట. ఆక్టేట్ కన్ఫిగరేషన్ అంటాం దీన్ని. సింపుల్. ఏమంటాం మన? ఆక్టా కన్ఫిగరేషన్ అంటాం దీన్ని చెప్పాలి. అంతే. నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఓకే, now ask a question. What is the number of electrons in the outermost shell of the most stable in inert atoms? సింపుల్. చెప్పిన క్వశ్చనే. నా మళ్ళీ ఇచ్చాడు ఇది క్వశ్చన్, నేను ఇవ్వలేదు. వాళ్ళ ప్రీవియస్ క్వశ్చన్. అత్యంత స్థిరమైన లేదా జడవాయువుల యొక్క బాహ్యకక్షలో ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ అట. ఏదైనా స్టేబుల్గా ఉండాలంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. దాన్ని ఏమన్నాం? ఆక్టా కాన్ఫిగరేషన్ అన్నామా? అష్టక విన్యాసం అన్నామా? అంటే 8 ఉండాలట. ఆన్సర్ ఏంటే కదా. సింపుల్. అంటే మీకు అర్థం కావాల్సింది ఇచ్చిన కొంచెం రిపీట్ అవుతున్నాయి ఎగ్జామినేషన్లో, గుర్తుంచుకో. రిపీట్ అవుతుంది మా గుర్తు. ఒక నెక్స్ట్ వెళ్ళిపోదామన్నా. ఓకే, ఇది చూడండి అన్న, సింపుల్గా వచ్చింది. ద ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఏ మెగ్నీషియం ఆటమ్ ఈజ్. మెగ్నీషియం అణువులో ఎలక్ట్రాన్ పంపిణీ ఎలా ఉంటుంది అన్నా? మెగ్నీషియం అణువులో ఎలక్ట్రాన్ పంపిణీ ఎలా ఉంటుందట. సో వాట్ ఈస్ అటామిక్ నెంబర్ ఆఫ్ మెగ్నీషియం? అందరూ తెలుసు. మెగ్నీషియం యొక్క నెంబర్ ఎంత? ఫస్ట్ నెంబర్ నోట్ చేసుకోవాలన్నా. మెగ్నీషియం నెంబర్ ఎంత? 12. ఎలా ఉంటే 12? అందరూ రావాలి. ఎలక్ట్రాన్ విన్యాసం సింపుల్ నేర్పిస్తానన్నా. మన ఛానల్లో అది కూడా ఉంది, చూడండి ఎలా రాస్తామో. ఫస్ట్ 1s నింపాలన్నా, తర్వాత 2s 2p, దాని తర్వాత 3s 3p. ఈ ఆర్డర్ చెప్పి ఎలా గుర్తుంచుకోవాలో. ఎక్కడ ఎస్ వచ్చినా 2 పెట్టాలి. ఎక్కడ ఎస్ వచ్చినా 2 రాసుకోవాలి. p వస్తే 6, d వస్తే 10, f వస్తే 14. ఆర్డర్ కూడా చెప్పాను. ఇప్పుడు టోటల్ ఎలక్ట్రాన్స్ 12 కదా. ఇందులో ఉంటేనేనా మెగ్నీషియము 1sలో 2, 2sలో 2, 2pలో 6. లెక్కేసుకో, 10 అయిపోయా, 2 ఉన్నాయి. సో 3s2. ఇది కాన్ఫిగరేషన్ ఆఫ్ మెగ్నీషియం. అడుగుతుంది ఏంటి? అదే అడిగాడు కదా. ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ మెగ్నీషియం ఆటమ్ అట. అసలు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటేనే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆటమ్స్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెల్స్, సబ్ సెల్స్ అండ్ ఆర్బిటాల్స్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్ విన్యాసం అంటేనే ఆటం ఎలక్ట్రాన్లను శక్తి స్థాయిలు, ఉపస్థాయిలు, ఆర్బిటాల్లోకి పంపించే విధానం అట. ఆ విధానం ఏమంటామట? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాము. ఓకే, రాసాం కదా. 1sలో 2 రాసామా, దాన్ని 2 అంటాం. 2లో 2s2 రాసామా, దీన్ని 8 అంటారు. KL ఇది.
ఎంలో 2 రాసాం అంటే 2 8 2 ఆన్సర్ ఎక్కడ ఉంది 2 8 2 ఫస్ట్ 8 రాయకూడదు 2 ఉండాలి అని చూసుకోండి కలిపికండి 12 అనుకోండి ఇవి 12 వస్తాయి 8 + 4 ఎంత 12 డైరెక్ట్గా వచ్చకూడదు ఫస్ట్ ఏం ఉండాలి 2 ఉండాలి అంటే ఇది తప్పు ఇది తప్పు ఎలిమినేషన్ ఫస్ట్ ఖచ్చితంగా 2 ఉండాలి అది ఒగానిస్తాయినైనా హైట్ హెచ్ అయినా అంతే కదా సో స్టార్టింగ్ ఎలిమెంట్ అయినా ఎన్నిక ఎలిమెంట్ అయినా స్టార్టింగ్ విత్ 1s 2 పడతాయి 2 ఉంటే హెచ్లో ఒకటే ఉంటుంది రండి 1s1 అంట ఇందులో 2 ఉండాలి అంటే ఇది 2 స్టార్ట్ అయిపోయిందా తర్వాత 8 ఉండాలి కదా ఎక్కడ ఉంది 8 రెండిట్లో 8 ఉంది వెరీ గుడ్ తర్వాత ఉండే 2 ఉండాలి ఇప్పుడు లెక్క పెట్టినా 2 8 2 ఎంత అవుద్ది మెగ్నీషియం 12 అవుద్ది 2 8 10 10 2 12 సో దిస్ ఆన్సర్ చెప్పాలా ఐడియా వచ్చిందా అంటే ఫాస్ట్ చేస్తే ఎక్కువ మంది ఫాస్ట్ అక్కర్లేదన్నా యాక్యురసీ కావాలి యాక్యురసీ అంటే స్పీడ్ ఉండాలి యాక్యురసీ ఉండాలి బోల్ టైం ఉంటుంది మైనస్ వచ్చేది కదా మైనస్లు చేస్తే మనం అప్పు అయిపోయిన తర్వాత రైల్వే చాలా ఇంపార్టెంట్ బిట్లైనా సో 2 8 2 చెప్పాలి షార్ట్ కట్ కావాలని షార్ట్ వేసుకోవచ్చు 12 2 8 ఉంటాయి అందరూ తెలుసు కదా ఫస్ట్లో 2 ఉంటాయి తర్వాత 8 తర్వాత 18 తర్వాత 32 ఇలా ఉంటాయి ఎప్పుడైనా లెక్క పెట్టుకోవడమే ఏముంది కదా ఉన్న 12 ఎలా ఉంటాయి 2 8 10 అయిపోయినా తర్వాత 2 ఉంటాయి 2 8 2 అంతే ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్